ఈ సూపర్ 6 సూపర్ 7 ఏదైతే హామీలు ప్రజల ముంగట చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానని మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇవే కాదు, రైతు భరోసా కింద ఏదైతే మోసం చేసి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని రైతులు మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ప్రతి మహిళలకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దగా చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ సూపర్ 6 సూపర్ 7 పచ్చి పూటకం, పచ్చి అబద్ధం. ఈరోజు ఏదైనా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నాయో మీరు అమలు చేయండి అని అడిగితే ఒక సోషల్ మీడియాలో నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అణిచివేసే పరిస్థితి. ఈరోజు ఆ పేద వర్గాలకు మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కార్యకర్తలతోటి ఆ మోసపోయిన వర్గాలకు సంబంధించి వాళ్ళకి సంఘీభావంగా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు పోలీసుల చేత అణిచివేసే కార్యక్రమం. కనీసం మా గొంతు ప్రతిపక్షం గొంతు వినిపించడానికి మైక్ కూడా ఇవ్వకుండా మోసం చేసిన అణిచివేసే పరిస్థితి. ఈరోజు వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని కదలకుండా కనీసం మా గొంతు ప్రజలకి వినిపించకుండా ఈరోజు అణిచివేసే కార్యక్రమం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది ఎల్లకాలమే ఉండదు.